శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారి మానవుడి నిత్యాన్వేషణ రోజువారీ జీవితంలో భగవంతుని అనుభవంలోకి తెచ్చుకోవడం మీద ప్రసంగాల వ్యాసాల కూర్పు మొదటి పుస్తకంలోని 38వ ప్రసంగం శీలాన్ని అధ్యయనం చేయడం ఎలా రెండవ భాగం ఇప్పుడు మనం విందాం. సమబుద్ధి పురోగతికి కీలకం. క్రియాశీలుడైన బ్రాకెట్స్లో మోటార్ టైప్ క్రియాశీలుడైన వ్యక్తులకు ఆలోచనాపరులైన వ్యక్తులకు మధ్య తేడా సులభంగా తెలుసుకోవచ్చు. మొదటి తరహా వారు ఎల్లప్పుడూ పనిచేస్తూ ఉండాలని కోరుతారు. రెండో తరహా వ్యక్తులు విషయాన్ని సమగ్రంగా ఆలోచించటానికి ఇష్టపడతారు. ఈ రెండు తరహాల వ్యక్తులు అవసరమే. క్రియాశీలుడైన వ్యక్తులు ఏ పని అయినా వెంటనే చేయాలని కోరుతారు. వారి శక్తులను ఆధ్యాత్మికంగా సత్ఫలితాలనిచ్చే కార్యక్రమాలకు ఉపయోగించేటట్లు వారికి శిక్షణ ఇవ్వాలి. సామరస్యమైన సంతులనం సాధించడం కోసం క్రియాశీలురైన వారికి ధ్యానంతో పాటు ఎక్కువగా ఆలోచించమని, ఆలోచనా పరులకు ధ్యానంతో పాటు ఎక్కువగా పనిచేయమని నేను సలహాలు చెబుతూ ఉంటాను. చెడు అలవాట్లు అతిగా తినడం, పొగ తాగడం, తాగుడు, వ్యసనం ఉన్నవారితో జాగ్రత్తగా వ్యవహరించాలి. కోరికకు ఆటంకం కలిగిస్తే కోపం వస్తుంది. దురాశతో అతిగా తింటున్న వ్యక్తి ముందున్న ఆహారం తీసేస్తే అతనికి చాలా కోపం వస్తుంది. ఇంద్రియాలకు బానిస అయినటువంటి వారికి బాగుపడాలనే కోరిక నిజంగా కలిగితే తప్ప సహాయం చేయడానికి ప్రయత్నించడం వ్యర్థం. సమబుద్ధి స్థితప్రజ్ఞత కలవారే భగవంతుని కనుక్కోగలరని శంకరాచార్యులు చెప్పారు. స్థితప్రజ్ఞత్వం అనే పూజా వేదికపై విశ్వాధినేత కూర్చుని ఉంటాడు. సమబుద్ధి వల్లనే మానవుడు పరిపూర్ణ శాంతిని అనుభవించగలుగుతాడు. హిందూ వేదాంతం ప్రకారం ప్రతి వ్యక్తిలోనూ త్రిగుణాలలో ఏదో ఒకటి ప్రబలంగా ఉంటుంది. ఈ త్రిగుణాలు అన్న దానికి ఫుట్ నోట్లో సృష్టి సమస్తం అంతర్గతమైన త్రిగుణాల 3 లక్షణాల ప్రభావంతో ఉంటుంది. అవే సత్వ, రజస్, తమో గుణాలు. ఆధ్యాత్మికం లేదా ఉన్నత పరచేది, క్రియాశీలమైనది, నిరోధించేది. ఈ సత్వ, రజస్, తమో గుణాలు ఆధ్యాత్మికం లేదా ఉన్నతపరిచేది, క్రియాశీలకమైనది, నిరోధించేది. ప్రతి వ్యక్తిలోనూ త్రిగుణాలలో ఏదో ఒకటి ప్రబలంగా ఉంటుంది. ఆధ్యాత్మిక ప్రవృత్తి కలిగిన వారు సత్వగుణ సంపన్నులు. వారు సరైన ఆహారం మితంగా తింటారు, మంచి అలవాట్లు కలిగి ఉంటారు, భగవద్భక్తులై ఉంటారు. ఎక్కువగా పనిచేసే వారిలో రజోగుణం వ్యక్తమవుతుంది. వారు మరణించే వరకు తీరిక లేకుండా పనిచేస్తూ ఉంటారు. తమో గుణం ఎక్కువగా ఉన్నవారు తమ జీవితాలను కలహం, కోపం, అసూయ, ఇంద్రియలోలత్వం, సోమరతనంతో గడుపుతారు. ఆధ్యాత్మిక సాధనకు ఆటంకంగా ఉన్న ఏ అలవాటునైనా విడనాడాలి. మీ ఆలోచనలపైన, చర్యలపైన మీకు ఆధిపత్యం ఉండాలి. తమో గుణ ప్రభావంలో ఉండడం కంటే అలవాట్లను అదుపులో ఉంచుకుని రజోగుణ సంపన్నుడవడం మంచిది. కానీ సద్గుణాలు వ్యక్తమయ్యే సత్వగుణం ఆదర్శవంతమైనది. ఆధ్యాత్మిక పురోగతి సాధించదలిచిన వారు సత్వగుణం కలిగిన వ్యక్తుల సాంగత్యంలో ఎక్కువగా ఉండడం మంచిది. దేని వల్ల తమకు మేలు జరుగుతుందో చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఈ ఒక్క సూత్రం అనుసరించి ఒక వ్యక్తి యొక్క మంచి చెడ్డలు నిర్ణయించవచ్చు. 100కి 99 మంది ఈ పరీక్షలో ఫెయిల్ అవుతారు. ఒక వ్యక్తితో అతని మంచి కోసమే ఒక పని చేయమని చెప్పండి. అతడు సరిగ్గా దానికి వ్యతిరేకమైన పని చేస్తాడు. ఎందువల్ల అంటే అతడు నిస్సహాయుడు. అతని ప్రాపంచికమైన అలవాట్లు చాలా బలమైనవి. తరచుగా కొంతమంది మీరు చెప్పినది వారి మంచి కోసమే అని వారికి తెలిసినా మీరు వారిని ప్రభావితం చేయలేరని నిరూపించటానికి ఆ పని చెయ్యరు.
అభివృద్ధి సాధించాలని నిజంగా కోరుకునేవారు, ఆత్మనిగ్రహం, ప్రశాంత స్వభావం కలిగిన వారి సాహచర్యం చేయాలి. సాధారణ వ్యక్తులతోనే కాక అసాధారణ లక్షణాలు కలిగిన వారి సహవాసం చేయండి. బలహీనులు బలవంతులతోనూ, బలవంతులు ఇంకా ఎక్కువ బలవంతులతోనూ సహవాసం చేయాలి. కుస్తీ పట్టేవాడు తనకంటే బలవంతునితో తలపడి శిక్షణ పొందితే తప్ప తన బలాన్ని పెంపొందించుకోలేడు. మానవునిలోని జంతు లక్షణాలు. ఇతరులలోని సత్వ రజస్తమో గుణాల స్థితిని విశ్లేషించిన తర్వాత వారి భౌతిక ప్రవర్తనను విశ్లేషించవచ్చు. స్త్రీలలో పిల్లి స్వభావం ఉందని కొందరు అంటారు, కానీ అదే స్వభావం పురుషుల్లోనూ ఉంది. పిల్లి పెంపుడు చిలుకను చంపి తినేసి అమాయకత్వం నటిస్తూ ఒక యోగిలా ప్రశాంతంగా కూర్చుంటుంది. ఇతరుల శాంతిని, ఆనందాన్ని నాశనం చేయడంలో కొందరు ఆనందం పొందుతారు. అశాంతి, అలజడి కలిగించటమే వారి ఏకైక ధ్యేయం. వాళ్ళు సమాజంలో తోడేళ్లలాగా తిరుగుతూ కలహాలను వెతుక్కుంటూ ఉంటారు. కొందరు మనుషులు వసపిట్టలాగా ఎప్పుడు వాగుతూ ఉంటారు. ముందుగా పురుషుణ్ణి సృష్టించిన తర్వాత బ్రహ్మదేవుడు చంద్రులలోని చల్లదనము, హంస మెత్తని ఈకలలోని మృదుత్వము, పుష్పాలకుండే సౌందర్యం, వసపిట్ట వాగుడు, వీటన్నింటినీ కలిపి స్త్రీని సృష్టించాడట. పురుషుడు చాలా ఆనందించాడు. కానీ కొంతకాలం తర్వాత అతడు బ్రహ్మ దగ్గరికి పోయి, ఆమె సౌందర్యాన్ని నేను మెచ్చుకుంటున్నాను, కానీ ఆమె ఆపకుండా మాట్లాడుతున్న విసుగు పుట్టిస్తూ ఉంది, ఆమెను తిరిగి తీసుకో అని ఆమెను బ్రహ్మ వద్ద వదిలిపోయాడు. 2 నెలల తర్వాత అతడు మళ్ళీ బ్రహ్మ దగ్గరకు వచ్చి, ఆమె లేకపోవడం వల్ల నాకు చాలా విచారంగా ఉంది, ఆమెను తిరిగి ఇయ్యి అని ఆమెను తీసుకువెళ్ళాడు. కానీ కొంతకాలం తర్వాత మళ్ళీ వచ్చి, దయచేసి ఆమెను తీసుకో అన్నాడు. కానీ ఈసారి బ్రహ్మదేవుడు ఒప్పుకోక, నీవే భరించాలి అన్నాడు. పాపం పురుషుడు స్త్రీతో జీవించలేడు, స్త్రీ లేకుండానూ జీవించలేడు. స్త్రీలు కూడా పురుషులను గురించి ఫిర్యాదు చేయవచ్చు. స్త్రీ పురుషులు ఒకరి స్వభావం ఒకరు అర్థం చేసుకుంటే తప్ప అజ్ఞానంతో ఒకరినొకరు హింసించుకుంటారు. భగవంతుని దృష్టిలో ఇద్దరూ సమానమే. స్త్రీ లేనిదే పురుషుడు జన్మించలేడు, పురుషుడు లేనిదే స్త్రీ జన్మించలేదు. స్త్రీ పురుషులు తమలో ఒక్కొక్కరిలో ప్రధానంగా ఉన్న లక్షణాలకు, దాగి ఉన్న లక్షణాలకు మధ్య సంతులనం సాధించటం వారి కర్తవ్యం. పురుషుడు ఎక్కువగా బుద్ధిని అనుసరించి ప్రవర్తిస్తాడు, స్త్రీ ఎక్కువగా భావోద్రేకాన్ని అనుసరించి ప్రవర్తిస్తుంది. స్త్రీ పురుషులలో ప్రతి ఒక్కరూ తమలో బుద్ధికి, భావోద్రేకానికి మధ్య సంతులనం సాధించటానికి ప్రయత్నించి ఆ విధంగా పూర్ణ వ్యక్తిత్వాన్ని, పరిపూర్ణ మానవత్వాన్ని సాధించాలి. కొందరు గాడిదల్లా ప్రవర్తిస్తారు. ఇంద్రియ బానిసత్వం ఫలితంగా ఎంతగా బాధపడినా వాళ్ళు మొండిగా ఆ చెడు అలవాట్లనే కొనసాగిస్తూ ఉంటారు. వాళ్ళు జ్ఞాపకం అన్నదే లేనట్టుగా ఇంద్రియలోలత్వం వల్ల కలిగిన బాధాకరమైన ఫలితాలను వెంటనే మరచిపోయి వారి అనుభవాల నుండి నేర్చుకోవాల్సిన పాఠాలు ఎప్పుడూ నేర్చుకోరు. ప్రకృతిలో వివిధమైన భావోద్రేకాలను, లక్షణాలను వివిధ జంతువులు ప్రదర్శిస్తాయి, కానీ అవి అన్ని మనిషిలోనూ ఉన్నాయి. అతడు పాములాగా, తోడేలులాగా, నక్కలాగా, సింహంలాగా ప్రవర్తించగలడు. మనలోనే నరకము, స్వర్గము కూడా సంక్షిప్తంగా ఉన్నాయి. స్వర్గానికి చెందిన ఉత్తమ లక్షణాలను ఎక్కువగా వ్యక్తం చేయడం మనం నేర్చుకోవాలి. శీలం అధ్యయనం చేయడానికి ఖచ్చితమైన సాధనం సహజావబోధం. పైన చెప్పిన విధంగా కళ్ళను, భావాలను, బాహ్య రూపాన్ని పరిశీలించి ఒక వ్యక్తి స్వభావాన్ని గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి, శీలం అధ్యయనం చేయడానికి అత్యున్నత మార్గం ఆత్మకుండే సహజావబోధం ద్వారానే. మీ మనస్సు, బుద్ధి పరిపూర్ణ ప్రశాంతతతో ఉంటే మీరు కలుసుకున్న ప్రతి వ్యక్తి స్వభావాన్ని,
అంతర్జ్ఞానంతో తెలుసుకోవచ్చు. శిక్షణ ఇవ్వడానికి, సహాయం చేయడానికి అన్ని రకాల మనుషులను స్వీకరించటం నా కర్తవ్యం. ఏదో ఒక రకమైన విశ్లేషణ ద్వారా అతని ఎదుగుదల అవకాశాలను పరిమితం చేసి ఆ వ్యక్తికి పరిమితులు నిర్ణయించటం సరైన పద్ధతి కాదు. కానీ ఆ వ్యక్తి స్వభావం ఎటువంటిదైనప్పటికీ అతడు మారతాడా లేక అలాగే ఉంటాడా అన్న విషయం కళ్ళ పరిశీలన, భావోద్రేకాల అధ్యయనం, బాహ్యరూప విశ్లేషణ ద్వారా కంటే సహజావబోధం ద్వారా సులువుగా గ్రహించవచ్చు. సహజావబోధం అత్యుత్తమ విశ్లేషక శక్తి. ఒక అద్దం తన ముందు ఉన్న వస్తువులను ప్రతిబింబించినట్టుగానే మన మనస్సు అనే అద్దం ప్రశాంతంగా ఉన్నప్పుడు ఇతరుల నిజమైన లక్షణం దానిలో ప్రతిబింబించటం మీరు చూస్తారు. మీరు ప్రశాంతంగా ఉంటూ, ధ్యానమగ్నంగా ఉంటూ, ఇతరుల మంచికి పాటుపడుతూ ఉన్నప్పుడు మీ దగ్గరికి ఎవరు వచ్చినా వారి స్వభావం మీకు సుస్పష్టంగా వెల్లడి అవుతుంది. శీలాన్ని అధ్యయనం చేయడం ఎలా అనే ప్రసంగంలోని రెండవ ఆఖరి భాగం ఇంతటితో సమాప్తం. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం సుఖ సంగేన బధ్నాతి జ్ఞాన సంగేన చానఘ రజో రాగాత్మకం విద్ధి తృష్ణా సంగ సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మ సంగేన దేహినం తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభిస్తన్నిబధ్నాతి భారత